హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కట్ వర్క్ హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసి కుట్టాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది నార్మల్ హ్యాండ్కి మనం ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే మెజర్మెంట్ తోటి కట్ చేసుకోవాలి. కట్స్ వస్తాయి కదా, ఒకవేళ స్లీవ్స్ అనేది చిన్నగా కనిపిస్తాయి కావచ్చు అనే డౌట్ మీకు ఏమైనా ఉన్నట్లయితే ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ డిజైన్ కోసం అనేసి ఇక్కడ క్యాన్వాస్ తీసుకుంటున్నాను బక్రమ్ని. ఇది మన స్లీవ్ యొక్క వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. దీని యొక్క పొడవు అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర ఈ క్యాన్వాస్ లేనట్లయితే దీని ప్లేస్లో ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది కూడా తీసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్ తోటి లైనింగ్ క్లాత్ని యూజ్ చేసి కూడా కుట్టవచ్చు. ఇప్పుడైతే ఇది చూడండి డబుల్ ఫోల్డింగ్లో ఉంది. కరెక్ట్ మిడిల్ చూసుకొని ఇక్కడ గుర్తు కోసం అనేసి చిన్న కట్ అనేది చేసి పెట్టాను. తర్వాత ఇలా వెడల్పు అంటున్నాను. ఇది ఎందుకంటే బిగినర్స్కి డబుల్ ఫోల్డింగ్లో డిజైన్ కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పావు ఇంచు గ్యాప్ తోటి ఒక స్కేల్ తోటి ఒక లైన్ అనేది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఒక పావు ఇంచు, అది ఖర్చు కోసం అనేసి. ఇలా గీసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ నుంచి 3/4 ఇంచు వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ 0.75 అండి, 3/4 ఇంచు. 1 ఇంచ్ కంటే ఒక పావు ఇంచు తక్కువ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ డాట్స్ పెడుతూ ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ కూడా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్యాప్ అనేది తీసుకుంటున్నాను. ఇది ఫేస్ క్రీమ్ యొక్క క్యాప్ అండి. దీని యొక్క వెడల్పు అనేది 1.5 ఇంచు ఉంది, 1.25 ఇంచెస్ ఉంది. సో ఈ క్యాప్ అయితే తీసుకొని ఫస్ట్ ఇక్కడ మిడిల్లో ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కట్ అనేది పెట్టాం కదా, అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి ఇప్పుడు ఈ లైన్స్కి తగిలే విధంగా, ఈ లైన్స్ పైకి రాకూడదు, ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పక్కన గీసేదేమో ఈ కింద లైన్కి ఇప్పుడు మనం గీసిన సర్కిల్ ఉంది కదా, దీనికి టచ్ అవుతూ ఈ విధంగా గీయాలి. ఇలా మనకి లైన్స్ మధ్యనే ఈ సర్కిల్స్ అనేటివి రావాలి. ఈ సర్కిల్స్ అనేటివి మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే ఈ సర్కిల్స్ అనేటివి పెట్టాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేసి మనం 2 ఇంచెస్ పెడతాం కదా, అక్కడ ఈ సర్కిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి ఈ చివర్లో ఎలా డ్రా చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ వరకు ఉందండి. సో చూడండి మన ఇక్కడ నేను గీసింది కూడా 6 ఇంచెస్ వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ హాఫ్ సర్కిల్ ఇక్కడ నుంచి ఇలా వీడియోలో చూపించినట్టుగా డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గీస్తే సరిపోతుంది. ఇక్కడికి మనకి కింది లైన్ వరకు ఎండ్ అవ్వాలి. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు కూడా హ్యాండ్ పొడవు అనేది ఇప్పుడు ఈ కింది లైన్ వరకే వస్తుంది కాబట్టి ఆ విధంగా క్లోజ్ చేయాలి. సేమ్ ఇప్పుడు మనం ఇటు సైడ్ అయితే ఎలా అయితే డ్రా చేసామో ఈ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా సర్కిల్స్ అనేటివి డ్రా చేయాలి. చూడండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన ఈ కట్స్ వచ్చాయి కదా, ఈ కట్స్ దగ్గర నుంచి కట్ చేయాలి. సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా అయితే కట్ చేయాలి. ఇక్కడ ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలా కట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేయాలి. ఇలా ఐరన్ చేస్తే దీనికి అతుక్కుపోతుంది. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి, రాంగ్ సైడ్ కిందికి ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ క్యాన్వాస్ అనేది పైకి చూసే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిషన్ మీద కుట్టాలి, అది ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీని యొక్క రైట్ సైడ్ పైకి ఉండే విధంగా చూసుకోవాలి. దీనిపైన లైనింగ్ క్లాత్ని వేయాలి. ఈ బక్రమ్ అనేది మనకు పైకి చూసే విధంగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పాదం గ్యాప్ తోటి ఇప్పుడు ఈ క్లాత్లు అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఫస్ట్ అయితే ఈ కింది వైపున స్ట్రైట్గా ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ కట్స్ ఏ షేప్లో అయితే ఉందో సేమ్ అదే షేప్లో ఒక పాదం గ్యాప్ తోటి కుట్టాలి. చూడండి ఇక్కడ చాలా నిదానంగా ఇప్పుడు ఈ పాదాన్ని పైకి ఎత్తుతూ కుట్టాలి. ఇక్కడ
కుట్టు డబుల్ పడినా కొంచెం గ్యాప్ లేకపోయినా మనం రివర్స్ తీసేటప్పుడు నీట్గా రాదండి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా కుట్టాలి. పాదాన్ని జరుపుతూ అంటే పైకి లేపుతూ ఈ విధంగా నిదానంగా, ఇది క్యాన్వాస్ పైన పడకూడదు కుట్టు, అలాగే క్లాత్ మీద కూడా పడకూడదు. క్యాన్వాస్ యొక్క ఎడ్జెస్ ఉంటుంది కదా, ఎడ్జ్ మీద పడనట్టుగా కుట్టు పడుతూ ఉండాలి. కరెక్ట్ మనం లైన్ డ్రా చేసాం కదా ఆ పెన్ తోటి అది కనిపిస్తుంది. అక్కడ దానిపైన చివర్లో, క్యాన్వాస్ చివర్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫినిషింగ్ అనేది మనకి నీట్గా రావాలి. కట్ వర్క్ డిజైన్ అనేది మనకి నీట్గా కనబడాలి అంటే ఇదంతా కూడా ఇక్కడే స్టిచ్చింగ్ చేసే దగ్గరే ఉంటుందండి. కట్ చేయడం ఎవరైనా కట్ చేస్తారు, కానీ కుట్టే దగ్గరనే పోతుంది. సో చాలా జాగ్రత్తగా నిదానంగా కుట్టాలి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది, కొంచెం కాదు చాలానే టైం పడుతుంది. సో బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా నిదానంగా కుట్టండి. ఈజీనే ఉంటుంది, ఒకసారి కుడితే మీకే తెలుస్తుంది. చూడండి ఈ విధంగా అయితే కుట్టాలి. మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది కూడా వేయాలండి. డబుల్ స్టిచ్ చేస్తేనే రివర్స్ తీసేటప్పుడు గట్టిగా ఉంటుంది, లేదంటే కుట్లు పికిలిపోతూ ఉంటాయి. సో ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి. ఇప్పుడు మనం కుట్టడము ఇక్కడ అంటే మనకు డిజైన్ అనేది నీట్గా రావాలి అంటే ఒకటి కుట్టడంలో ఉంటుంది, అలాగే ఇగో ఇక్కడ కట్ చేయడంలో ఉంటుంది. ఈ రెండు మనకి కరెక్ట్గా వచ్చిందంటే మనకి ఈ హ్యాండ్స్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే ఈ కట్స్ షేప్లో కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడక్కడ చిన్న కట్స్ అనేది పెట్టాలి. ఎందుకంటే రివర్స్ తీసేటప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి, ముడతలు లేకుండా ఉండాలి అంటే ఇలా కట్స్ పెట్టాలి. ఇక్కడ ఈ కట్స్ ఉన్నాయి కదా ఓపెన్ దగ్గర, ఈడ చాలా సన్నగా ఉండాలి క్లాత్ అనేది. సో దారాన్ని కట్ చేయకూడదు, ఇలా ఈ మధ్య మధ్యలో కట్ చేయాలి. ఇక్కడ ఈ పైన చుట్టూరా కూడా అక్కడక్కడ కట్స్ పెట్టాలి. ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బక్రమ్ అనేది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో వెళ్తుంది కాబట్టి ఇది ఉతికినప్పుడు అటు ఇటు జరుగుతుంది. సో జరగకుండా ఉండడం కోసం అనేసి ఈ క్యాన్వాస్ యొక్క పై వైపున ఒక కుట్ట అనేది వేయాలి. ఓన్లీ లైనింగ్ క్లాత్ మీద పడేటట్టు మాత్రమే వేయాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ జరిపి ఇలా ఓన్లీ లైనింగ్ క్లాత్కే స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ కట్స్ అనేది మన రివర్స్ అనేది తీయాలి. ఇలా ఫింగర్తో నిదానంగా ఇలా లోపలికి అనేస్తే వస్తుంది. ఒక్కొక్కటి ఇలా ఈ విధంగా బయటకు అనేయాలి. ఇలా అంటే ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. రివర్స్ సైడ్ ఇలా ఉంటుంది, మనకి క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ దీనిపై నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. మళ్ళీ చూడండి ఈ విధంగా కుట్టాలి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఇంతే అండి, కట్ వర్క్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Please subscribe to our channel.